దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాడు ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు ఒక మాట మాకు నేర్పించి, మీ దాసుడను వటివాడు మట్టివాడు, నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసి అగ్నితో పుట్టము వేయాలి, మీ రక్తంతో పరిశుద్ధపరిచి మీ సహాయం నాకు దయచేయండి. మీ ఆత్మకార్యం మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి పెట్టుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు తన పరిచర్యను గురించి తన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారు. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాం. ఎలా? దేని గురించి? క్రీస్తు రక్షకుడని, ఆయనందు విశ్వాసం ఉంచిన వారే, ఆయనతో నిబంధన చేసుకున్న వారే, పరిశుద్ధ జీవితం జీవించిన వారే ప్రభు రాకడలో ఎత్తబడతారు అని. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళడానికి అవసరమైనటువంటి సకల విషయాలు తెలియపరుస్తూ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ మాట చెబుతూ మేమెవరము అంటే, తన గురించి తాను చెప్తున్నాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు. దేవునికి ప్రత్యక్షపరచబడడం ఏమిటి? ఇప్పుడు మనకు దేవుడు ఆయనను గురించి, ఆయన యొక్క దైవిక లక్షణాలను గురించి మనకు ప్రత్యక్షత ఇస్తాడు. ఆయన కృప ప్రత్యక్షమై, ఆయన ప్రేమ ప్రత్యక్షమై, ఆయన న్యాయ విధులు ప్రత్యక్షమై, ఇలాగూ దేవుని యొక్క దైవిక లక్షణాలను మనకు ప్రత్యక్షపరిచారు ఆయన. మనం ప్రత్యక్షత అనే మాటకి అర్థమేం చెప్పుకున్నాం? మాంస నేత్రాలతో చూడలేదు, మనోనేత్రాలతో చూడగలిగిన అదృశ్యమైన వాటిని నిదానించి చూసేది, మన చుట్టూ ఉన్నటువంటి అదృశ్య ప్రపంచాన్ని చూడగలిగినది, అది ప్రత్యక్షత కదా. ఇప్పుడు మనకి మాంస నేత్రాలు ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి మన చుట్టూ, మన కొరకు సిద్ధపరచబడినవి అదృశ్యమైనవి పరలోకమందు పైన. వాటిని మనం చూడాలి అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇది సహజమైనటువంటి న్యాయ సూత్రం. ఎందుకంటే మనం మట్టి శరీరంలో ఉన్నాం. ఈ కన్నుల మీద పొరలు రాలిపోతే తప్ప అదృశ్యమైన వాటిని మనం చూడలేం. దేవుణ్ణి, దేవుని మహిమను, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవదూతలను, పరలోకాన్ని, నిత్యత్వాన్ని, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఏ ఆశీర్వాదాన్ని అయినా, అలాగే అపవాదిని, అపవాది దూతలను, అపవాది కార్యాలను మనం గుర్తుపట్టాలి అంటే మనకు ఆ ప్రత్యక్షత కలగాలి. ఇందులో మనం ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. కానీ ఇక్కడ పౌలు అంటున్న మాట, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు. దేవునికి ప్రత్యక్షపరచబడడం ఏమిటి అంటే, ఆయన మనలాగా మాంస నేత్రాలు కలిగి ఉన్నాడా? ఆయనకి మనోనేత్రాలు కావాలా? కాదు కాదు కాదు. దేవునికి ప్రత్యక్షపరచబడము అంటే, దేవుడు నరుల్ని వెతుకుతున్నాడట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని 14వ కీర్తన 2వ వచనం,
53వ కీర్తన 2వ వచనంలో వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని వెతుకుతున్నాడు. అదేమిటి? దేవుడు వెతకడం ఏమిటి? వివేకం కలిగి నరులను వెతకడం ఏమిటి? చదవండి 14:2. ఆకాశం నుండి నరులను పరిశీలించడం ఏంటి? అది ఒకసారి కాదు, 2 సార్లు రాసుకున్నాడు ఆయన. లేఖనాల్లో 2 సార్లు రాయించాడు. 53వ కీర్తన 2వ వచనం, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఇలా అనేక సార్లు ఆయన వెతుకుతున్నాడు, నరులను వెతుకుతున్నాడు. 69వ కీర్తన 32వ వచనంలో, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును కాదు. దేవుడిని వెతికేవారు ఉన్నారు భూమి మీద, వాళ్ళని చూస్తున్నాడట, వాళ్ళని పరిశీలనగా చూస్తున్నాడట. ఇక్కడ మనకి ఇంకొక ప్రశ్న వస్తుంది. యాకోబు ఏశావు సన్నివేశంలో వారు ఇంకా పుట్టి మంచైనా చెడైనా చేయక మునుపే దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను అని చెప్పినప్పుడు మనము ఒక వ్యాఖ్యానం చేశాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుండి, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకుడుగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి వానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడు. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయం గలదా? అట్లనరాదు. అందుకు మోషే ఎలాగూ చెప్పుచున్నాడు అని, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతును కాగా పొందగోరు వాని వలన నైను ప్రయాసపడు వాని కాదు కానీ కరుణించు దేవుని వలన అగును అని దీనికి మనం ఒక వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఏమని? దేవుడు త్రికాలజ్ఞుడు. యాకోబు జన్మించిన తర్వాత ఆయన జీవితకాలం అంతట్లో ఆయన ఎలాగూ ప్రవర్తిస్తాడో అది ముందుగా ఎరిగిన దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు యాకోబు తన జీవితాన్ని సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పనిచేస్తాడు. అందుకొరకు మోసం చేస్తాడు, దాస్యత్వం చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఎబ్బకునే దగ్గర పోరాడతాడు, ప్రాణాలు పణంగా పెట్టైనా. కాబట్టి ఏశావు అలాగూ చేయడు. జ్యేష్ఠత్వాన్ని దేవుని ప్రణాళికను తృణీకరించాడు గనుక దేవుడు త్రికాలజ్ఞుడు గనుక యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు అని ఒక వ్యాఖ్యానం చెప్పుకున్నాం మనం. అవునా? మరి దేవుని వెతుకువారు కలరేమని ఆయన వెతకడం ఏమిటి? విజయకుమార్ అనే ఒక వ్యక్తి భూమి మీద ఉంటే ఆ వ్యక్తి జీవితకాలంలో ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉంటాడా, లేకుంటే ఇష్టడుగా ఉండడా అనే విషయం దేవునికి ముందుగా తెలుసా తెలియదా? ఆయనకు తెలిసినప్పుడు పిన్ పాయింట్తో ఎదుగో విజయకుమార్ దేవుణ్ణి వెతుకుతాడు, లేకుంటే వెతకడు అని తెలిసినప్పుడు ఇంకా అతని గురించి లేదు అలాంటి వ్యక్తుల గురించి దేవుడు వెతకాల్సిన అవసరం ఏముంది? నా మాట అర్థమైందా? దేవుడికి వెతకాల్సిన అవసరం ఏముంది? పౌలు గారు మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అవునా? రైట్. ఈ ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ఈ ప్రశ్నలు మనకు ఎదురైనప్పుడు మనల గురించి దావీదు భక్తుడు మనుషుల గురించి చెప్తూ 139వ కీర్తన 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే
నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని పుట్టినోట్లు ఏమన్నారో చూడండి. ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితం. ఎలా లిఖితములైనవి? నా అవయవములు అంటే కార్యములు, లేదా నా జీవితంలో దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి విషయాలు, వాటిని నెరవేరుస్తూ ఉండగా నా దినములు నీ గ్రంథములో లిఖితములాయను. నేను ఇలా అంటాను, భూమి మీద పుట్టే ప్రతి మనిషి గురించి దేవుడు ఒక బుక్ రెడీ చేసి పెట్టారు. ఆ బుక్లో అతడు ఎన్ని దినాలు బ్రతుకుతాడో అవన్నీ, ఆ దినాలు, డేట్స్, షెడ్యూలు, ప్లానర్ వ్రాయబడి ఉంది. కానీ ఆ ప్లానర్లో ఏ దినము ఆ వ్యక్తి ఏం చేస్తాడనేటువంటి విషయాన్ని గురించి వ్రాయలేదు. ఆ డేట్స్ ఉన్నాయి. 100 రోజులు బ్రతుకుతాడు, 1000 రోజులు బ్రతుకుతాడు, 50,000, 1,00,000 రోజులు బ్రతుకుతాడు అనుకుందాం. ఆ దినముల లెక్క వ్రాయబడి ఉంది. కానీ ఆ దినముల లెక్క వ్రాయబడిన ఆ దినములలో ఇతడు ఏం చేస్తాడు? ఇతడి అవయవములు రూపింపబడుచుండగా, అంటే ఇతడు చేసిన క్రియలను బట్టి దాని పర్యవసానాలను బట్టి ఇతడు ఇది చేశాడు, ఈ ఫలితం పొందాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఈ ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, ఈ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు అని వారి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ వారు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ డైరీ రాస్తున్నాడు ఆయన. ఆ క్రమంలో త్రికాలజ్ఞుడు విజయకుమారుడికి ఎండ్ డే ఆయనకు తెలుసు. కానీ ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, దావీదు గారు తప్పు చేశారు, ఆ తర్వాత పశ్చాత్తాపడి నాతాను పాస్టర్ గారు హెచ్చరించినప్పుడు దేవునితో సమాధానపడి మళ్ళీ దేవునితో తిరిగాడు. ఏశావు హృదయం కఠినమైంది, ఆశీర్వాదం అంతా యాకోబుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏశావు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడట, దేవుని కనికరాన్ని పొందుకోలేదట. ఆయన పశ్చాత్తాపడితే క్షమాపణ వచ్చింది. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ దొరకల. ఏశావుకు క్షమాపణ దొరకల. ఎందుకు దొరకలేదు? వాళ్ళకి ఎందుకు దొరికింది? ఇలాంటి అనేక ప్రశ్నలు మనకు ఎదురవుతాయి కదా. వాళ్ళ ఆశీర్వాదం కొరకు ఆయన్ని అడిగారు, పశ్చాత్తాపడ్డాడు. ఈయన పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్లుగా మనం చూడం. ఆ సొమ్ము తీసుకెళ్ళి అక్కడ పడేశాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవునితో సమాధాన పడినట్లుగా మనం చూడం. వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అంటే ఆయా సమయాలలో ఆయా వ్యక్తి అంటే అర్థం ఏమిటి? వ్యక్తిత్వం కలిగిన వాడు. వ్యక్తిత్వం అంటే అర్థం ఏమిటి? తన ఊహ, తనకు జ్ఞానము వచ్చిన తర్వాత ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను చేయాలి, ఇది నేను చేయకూడదు, నా జీవితంలో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఒక స్వయం నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యం, దాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం ఉన్నవాడు వ్యక్తి. మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు దేవుడు. మనం బాప్తిస్మం పొందాం, ప్రభు కొరకు బ్రతకాలి అని. ప్రభు ఆజ్ఞలన్నీ మనకు తెలుసు, హృదయంలో వ్రాయబడ్డాయి, మనసులో వ్రాయబడ్డాయి. దాని ప్రకారం నేను బ్రతకాలి అని తీర్మానం తీసుకొని బాప్తిస్మం తీసుకున్నాం. ఆ తర్వాత మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలని చేసుకున్న తీర్మానాన్ని మనం గౌరవించలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ప్రభావాలు మన మీద ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు తెగించి దేవుని పక్షంగా నిలబడతామా, లేదు ఆ వ్యక్తులు, పరిస్థితులు ప్రభావానికి లోబడి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తామా అనేది మన నిర్ణయం. అది మన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు ఏది చేసినా, దేవుని ప్రణాళిక నెరవేర్పుకు అనుగుణంగా చేసినా, వ్యతిరేకంగా చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. అనుగుణంగా చేసేవాడిని ఆయన వెతుకుతున్నాడు. నీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాడు, గణపరుస్తున్నాడు.
నీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాడు, గణపరుస్తున్నాడు ఆయన. గనుకనే నువ్వు దేవుని ప్రణాళికను అనుసరించి ఈ లోకంలో అవమానం ఎదురైనా, నిందెదురైనా, హింస ఎదురైనా, ఏదెదురైనా దేవుని కొరకు నిలవబడుతున్నావా, లేకుంటే దేవునికి విరోధంగా, ఆయన ప్రణాళికకు విరోధంగా నిలవబడుతున్నావా అనేది ఆ రోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, ఆ రోజు నువ్వు చేసినటువంటి నీ క్రియలను బట్టి ఆయన డైరీ అది కంప్లీట్ చేస్తున్నాడు. అందుకే 119వ కీర్తన 26వ వచనంలో దావీదు ఏ రోజుకు ఆ రోజు తన చర్య అంతయు చెప్పుకొనగా దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడట. అంటే ఆయన చేసిన పని దేవునికి అనుకూలంగా ఉంది కనుక దేవుడు ఆయనతో మాట్లాడాడు. వ్యతిరేకంగా ఉంటే మాట్లాడు. అలాంటి వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్నప్పుడు మనం వెతుకుతున్నాం దేవుని సత్యం అంటే ఏమిటి, దేవుని న్యాయం అంటే ఏమిటి, దేవుని ప్రేమ అంటే ఏమిటి, దేవుని కృప అంటే ఏమిటి, ఆయన న్యాయ విధులు ఏమిటి, కట్టడలు ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, భూమి మీద ఆయన చేస్తున్న ప్రణాళిక ఏమిటి, ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు ఏమిటి మనం వెతుకుతున్నాం. ఆయన మన యందుంచిన ఆయన స్వాస్థ్యం ఏమిటి మనం పరిశోధిస్తున్నాం. దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం లోబడిన కొలది, దేవుడి కనికరం మన మీద కనపరిచిన కొలది ఆ ప్రత్యక్షతలు మనం పొందుకుంటున్నాం. ఇదే కోణంలో పౌలుగా చెప్తున్నది, మేము దేవునికి ప్రత్యక్షపరచబడి ఉన్నాం. అంటే దేవునికి నేను ప్రత్యక్షపరచబడాలి అంటే నేను దేవుణ్ణి వెతుకుతున్నానని, దేవుని సత్యాన్ని వెతుకుతున్నానని, ఆయన దహించు అగ్ని, నేను కూడా దహించు అగ్నిలాగా బ్రతకాలి అని, ఆయన నిమిత్తం బ్రతకాలి అని ఎవరైతే వెతుకుతున్నారో, ఎవరైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు, వాళ్ళని కనుగొంటున్నాడు. కష్టమైన, శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన. అలాగే అలా వెతుకుతున్న అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అపోస్తల కార్యం గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మన పితరుడైన అబ్రహాము మెసొపొటేమియాలో ఉండగా మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ దేవుడు అంటే ఎలా ప్రత్యక్షమై ఉంటాడు? మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఎలా ప్రత్యక్షమై ఉంటాడు? అవునా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. ఆలోచించండి. అతన్ని కనుగొన్నాడు, అతన్ని పిలిచాడట, అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని ఎలాగూ మహిమ కలిగిన దేవుడిగా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. మహిమ కలిగిన దేవునిగా అంటే మహిమ అనే మాటకి అర్థం ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క స్వభావం, లేదా ఆయన నామం. అంటే ఆయన నామాన్ని ఈయనకి అర్థమయ్యేటట్లు బయలుపరిచి ఉండాలి. వారికి అబ్రహామా రా అని పిలవగానే అబ్రహాం వచ్చి ఉండకపోవచ్చు. ఈయన నామమును, ఈయన వ్యక్తిత్వాన్ని ఆయనకు బయలుపరిచి ఉండాలి. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు, దేవత, ప్రభు అని పిలువబడిన వారిని ఎవరినైనా అంతకుముందు చూసి ఉండకపోవచ్చు. అలాగే దావీదుని గురించి చెప్తూ సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడిని ఒకడిని, అంటే అర్థమేమిటి? ఈ భూమి మీద మనుషులందరినీ వెతుకుతుంటే ఒక్కడే కనపడ్డాడట. దేవుడికి ఒక్కడే ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? దేవుని మనసులో ఏది ఉందో అది మాత్రమే ఆలోచించగలిగినటువంటి వ్యక్తి. అది ఎలాగో ఆలోచించగలిగాడు ఆ వ్యక్తి అంటే దావీదు సాక్ష్యం చెప్తున్నాడు. మొదటి కీర్తన మొదటి 2 వచనాల్లో దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు, ఆనందించువాడు నీటి ఎవరన్నా నాటబడింది ఆకు వాడికి తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె. అంటే దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు బాల్యం నుండి వారికి నేర్పించారు. దేవునికి ఇష్టమేమిటో, ఇష్టం లేనిదేమిటో అతని హృదయంలో ముద్రించబడింది. మిగిలిన వారు కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి ఉండవచ్చు, కానీ ఇతడు ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి బాల్యము నుండి 78వ కీర్తనలు అంటాడు కదా, నీవు నాకు 71 78 71వ
కీర్తన 17వ వచనం. అదుగు బాల్యం నుండి నువ్వు నాకు ఎందుకు బోధించాడు? ఈయన బోధించమని అడిగి ఉండాలి. బాల్యం నుండి ఎన్నో విషయాలు ఆయన చిన్నప్పటి నుండి చదువుతూ ఉండాలి. అవి అర్థమై ఉండవు, బోధించమని అడుగు ఉండాలి. 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. అంటే బాల్యం నుండి ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. ఆయన మీద ఆధారపడడం ఆయన నేర్చుకొని ఉండాలి. అయ్యా నాకు ఇది అర్థం కాలేదు, నాకు చెప్పు, నేను ఎలా పాటించాలి, ఎలా అర్థం చేసుకోవాలి. అవునా, ఆయన అడిగి ఉండేవాడు. 22వ కీర్తనలో మనం చూస్తాం 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. ఈ వ్యక్తిలో ఇలాంటి వైఖరిని చూశాడు. ఇతని మనసు దేవుని మనసు ఒకటైంది. నేను అతన్ని కనుగొన్నాను అని 78వ కీర్తన 20వ వచనంలో చెప్తాడు ఆయన. నేను గర్భవాసిన అయినది మొదలుకొని 78వ కీర్తనైనా ఆ 78వ కీర్తన 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచాను. అంతమందిలో ఉన్న వాళ్ళు దేవుడు పిలిచాడు. ఎప్పుడు బాల్యం నుండి బోధిస్తున్నాడో, ఒక దశ వచ్చిన తర్వాత అతన్ని గొర్రెలు మేపుతున్న సమయంలో, అంటే ఇంతకాలం అతడు ఏం చేసి ఉండాలి? దేవుని మనస్సరికి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ప్రవర్తించి ఉండాలి, దేవుని స్తుతిగానం చేస్తూ ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయంగా ఆశ్రయించి ఉండాలి. అలాగే ఇస్సాకును గురించి చూడండి, ఆదికాండం 17:21లో ఇస్సాకు నేను పిలిచానని చెప్తాడు. యాకోబుని గురించి నేను కోరుకున్న యాకోబు యెషయా గ్రంథం 41:8లో మనం చూస్తాం. అలాగే పౌలు గారి గురించి అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అంతకుముందు ఆయన ఎలాగున్నాడు? ఆయన నమ్మిన సత్యం కొరకు ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా ఆ వైఖరి కలిగి ఉన్నాడు గనుక పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. పౌలుని ఏర్పాటు చేసి శిష్యులను, వాళ్ళు పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో చెప్తాడు ఆయన, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒకరు సాతాను అని కూడా తెలుసు. లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తాడు. 13వ వచనమా, శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పాటు చేసి వారిని అపోస్తలులని పేరు పెట్టాడు. ఎంతోమంది ఉన్నారు అక్కడ, అంతమందిలో 12 మందిని పిలిచాడు. అలాగే ఇక్కడ కూర్చున్న మనల్ని గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిన జ్ఞానులనైనను గనులనైను గొప్ప వంశం వారైను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయట్లో లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అలాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందరిని పిలిచాడు. జనాంతికంగా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని. అలా పిలిచినప్పుడు ఎవరైతే వారి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాలను బట్టి, నేనేమిటి, నా బ్రతికేమిటి, నా జీవితం ఏమిటి, నా ముగింపు ఏమిటి, తరువాత ఏమిటి,
నా మరణం తర్వాత ఏమిటని ఆలోచించి సత్యాన్ని వెతికి ఆ సత్యాన్ని అనుసరించి నడవాలి అని ఆసక్తి కలిగి ఉన్నారో దేవుడు వారిని పిలుస్తున్నాడు. అంటే వారు దేవునికి ప్రత్యక్షపరచబడుతున్నారు అని అర్థం. నేను సత్యం కొరకు యథార్థంగా బ్రతకాలి, దేవుని ఆలోచన ప్రకారం నా కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు నెరవేర్చబడడం కొరకు నేను బ్రతకాలి, ఈ కార్యం నేను చేయాలి అనేటువంటి ఆ సమర్పణ, ఆ ప్రతిష్ట, ఇదే సన్నివేశము. ఎవరికైతే ఇలాంటి అనుభవం కలిగి ఉందో, దేవుడు పిలిచాడు, పిలవకపోతే దేవుని అనుగ్రహం నువ్వు మారుమనసు పొందడానికి నిన్ను ప్రేరేపించకపోతే నువ్వు మారుమనసు పొందవు. రమా 2:4 ప్రకారం అది ఎందుకు జరిగింది? నీ హృదయంలో ఆశ ఉంది. ఆశ ఎలా కలిగింది? నీ హృదయంలో ఉన్నదా? ధర్మము. నీ మనసులో రాయబడిన ధర్మశాస్త్రమును బట్టి నేను ఈ ధర్మం ప్రకారం బ్రతకాలి. నువ్వు ఏ మతంలో ఉన్నావో, ఏ జాతిలో ఉన్నావో, ఏ కులంలో ఉన్నావో, ఎక్కడున్నావో, కానీ అందరి హృదయాల్లో ఆ ధర్మం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారం బ్రతకాలని ఎవరైతే వెతుకుతున్నారో, కోరుకుంటున్నారో దేవుడు వారిని గుర్తుపడుతున్నాడు. వారిని వెతికి వారు ప్రత్యక్షపరచబడుతున్నారు. అలాగూ అది ప్రారంభం. అలా ప్రారంభమైనటువంటి వ్యక్తులు, ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తుల్లో నుండే దేవుడు వాళ్ళని ఎలాగూ మారుస్తున్నాడో చూడండి. వారి కొరకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు 2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు. ఒకటి యేసుక్రీస్తు వరము అనే వాగ్దానం, యేసుక్రీస్తు అనే ఆయనే వాగ్దానం. 2 పరిశుద్ధాత్మ అనేది కూడా వాగ్దానం. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోనండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడింది అని చెప్తూ 39వ వచనంలో ఏమన్నారు? ఈ వరము, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. మనల్ని అందరినీ పిలిచాడు, యూదేతరులమైన మనందరినీ ఆయన పిలిచాడు. మనందరికీ వాగ్దానం. ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ వరం అనే వాగ్దానం ఇవ్వాలి. అట్లాగే శక్యము కాని వరము ఆయన యేసు అనే వాగ్దానం కూడా మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ 2 వాగ్దానాలను మనం స్వతంత్రించుకున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధాత్మను వరము మనకి వాగ్దానముగా ఇవ్వబడింది కదా. ఇది ఎలాగో మనం స్వతంత్రించుకుంటామో చూడండి. మనం దేవునికి ప్రత్యక్షపరచబడము అనే అనుభవం మన జీవితంలో ఎలా జరుగుతుందో చెప్తున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. పిలిచాను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయవేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని అబ్రహాముని గురించి చెప్పాడు. మరి ఇస్సాకును గురించి ఏం చెప్పారు కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 శోధింపబడి బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముగా అంగీకరించెను, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. ఎంచినవాడై అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందనిది అబ్రహాం యొక్క సాక్ష్యం. తర్వాత 20 విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును, అంటే ఈయన కూడా జరగబోయే సంగతులు చూసి దాని కొరకు బ్రతికాడు. తనకివ్వబడిన అభిషేకమును బట్టి తన బిడ్డలను ఆశీర్వదించాడు జరగబోవు సంగతుల గురించి. ఈ వాగ్దానాలు
ఈ వాగ్దానాలు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. వీటిని గురించి గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 24 నుండి ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. అబ్రహాము యొక్క ఆ 2 భార్యల గురించి చెబుతూ దాస్యంలో ఉండడానికి ఒకళ్ళు పిల్లల్ని కట్టుందంట, అది హాగరు. 2 ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. సినాయి కొండ దగ్గర ఏం జరిగింది? ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఐగుప్తులోని బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క స్వభావాన్ని పొందుకోవడానికి అవసరమైన ఆజ్ఞలు సినాయి పర్వతం దగ్గర ఇవ్వబడ్డాయి, సినాయి కొండ దగ్గర ఇవ్వబడ్డాయి. అప్పుడు దాకా అనేక అనుభవాల ద్వారా నడిపించారు. కానీ స్పష్టమైన ఆజ్ఞలు, అది రాతి పలకల మీద రాసిన 10 ఆజ్ఞలు కానీ ధర్మశాస్త్రములు ఇచ్చిన ఆజ్ఞలు కానీ సినాయి పర్వతం దగ్గర ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు పాటించితేనే దేవుడు కోరుకున్న విధంగా దేవుని స్వభావాన్ని పొందుకోగలుగుతాం. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. వాటి గురించి చెబుతూ ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైన ఉన్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అవునా? అది మనకు తల్లి. 25లో ఏమన్నాడు? అరేబియా దేశంలో ఉన్న సీనాయి అన్నాడు. 26లో ఏమన్నాడు? పైన ఉన్న భూమి మీద ఉన్న యెరూషలేము గురించి చెప్పడం వల్ల అక్షరార్థంగా భూమి మీద ఉన్నటువంటి సీనాయి పర్వతం గురించి చెప్పినప్పుడు భూమి మీద ఉన్న యెరూషలేము గురించి చెప్పాలి కదా. అలా చెప్పలేదు. పైన ఉన్నటువంటి యెరూషలేము గురించి చెప్తున్నాడు. పైన ఉన్నటువంటి యెరూషలేము ఎవరు? ఆత్మ సంబంధులైన వ్యక్తుల భక్త సమాజం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9 నుండి మనం చూస్తాం. గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని పర్వతం మీదకి తీసుకువెళ్ళి పైనుండి దిగి వస్తున్న యెరూషలేమును చూపించారు. అది ఆత్మ సంబంధమైనది. ఆ మాట చెప్తున్నాడు 3వ అధ్యాయము 13వ వచనం గలతీయులకు రాసిన పత్రిక. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై కదా. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏమిటది? మన అపోస్తల కార్యముల గ్రంథం 2:39 ఇచ్చారు పరిశుద్ధాత్మను వరం అనే వాగ్దానం. FC 1:13 చెప్పాడు ఆత్మను గురించిన వాగ్దానం. అలాగే చెప్పశక్యము కానీ వరము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఎవరా వరము? ప్రభువైన యేసు. ఇప్పుడు నేను ఇలాగ చెప్తాను. ఇప్పటి వరకు నేను కొన్ని వచనాలు చూపించి ఇస్సాకు, ఇష్మాయేలు, హాగరు, శారా. హాగరేమో ఆత్మ సంబంధమైన సంతానాన్ని కన్నారు, ఆమెమో శరీర సంబంధమైన సంతానం అనే విషయాలు మనం చూసాం. ఇప్పుడు నేను ఇలా అంటాను, అక్షరార్థంగా ఇస్సాకు బలిపీఠం మీదకి రాకమునుపు బలిపీఠం మీద నుండి దిగిన తర్వాత అతని జీవితంలో 2 భాగాలు. మొదట సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా, ధర్మశాస్త్రం తెలుసు, బలులు తెలుసు, తండ్రి యొక్క భారం తెలుసు, దేవుని వాక్యానికి లోబడి బలిపీఠం మీదకి వెళ్ళాడు. బలిపీఠం మీదకి వెళ్ళిన తర్వాత అతడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఎరిగిన వాడై తన బిడ్డలను ఆశీర్వదించాడు. యేషావు, యాకోబు. ఇప్పుడు మనం రక్షణ పొందాం, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను వరం మనకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నటువంటి మనము ఆ ఆత్మ చేత నింపబడి మన శరీరములను అక్షరార్థంగా ఇస్సాకు బలిపీఠం మీద తన శరీరాన్ని బలిగా అర్పించినట్లు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచనం ప్రకారం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
సజీవ యాగముగా మన శరీరాలు దేవునికి అర్పించడం ద్వారా ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మారుతాం. ఈ శరీరాన్ని సజీవమైన యాగంగా సమర్పించుకోకుండా ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేం. సజీవమైన యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవడం అంటే ఏమిటి? మన శరీరాన్ని సజీవమైన యాగముగా సమర్పించుకోవడం అంటే ఏమిటి? 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతరి ఎందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోవడం, అది సజీవ యాగముగా మార్చబడ్డం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉంటేరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నవారు కారా? వాటి అంతం మరణమే. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము అంటే వాగ్దానముగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మను స్వతంత్రించుకొని ఈ శరీరంలోని అవయవాలను ఒకప్పుడు పాపం చేయడానికి అప్పగించాం. అబద్ధం ఆడడానికి, చెడ్డవి చూడడానికి, చెడ్డవి చేయడానికి, చెడ్డ స్థలాలకి నడవడానికి అవయవాలను మనం అప్పగించాం. ఇప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని చిత్తం అంటాడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో. మన పట్ల దేవుని చిత్తం ఏమిటో చెప్తున్నాడు అక్కడ రోమాపత్రికలో చెప్పిన మాట. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. ఇప్పుడు చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి 2 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఇప్పుడు చదివిన లేఖనం, ఈ లేఖనం, ఈ 3 క్రోడీకరించి చూస్తే బలిగా అర్పించబడిన ఇస్సాకు బలి తర్వాత ఉన్నటువంటి జీవితం, ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తిత్వం. అంతకుముందు అబ్రహాం కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు దేవునితో చెప్పకుండా. ఐగుప్తు నుండే కదా హాగర్ను తెచ్చుకుంది. ఆ హాగరు తన జీవితంలో ఈనాటికి ఒక సమస్యగానే ఉంది. హాగర్ ద్వారా జన్మించిన సంతానం. అదే ఇస్సాకు విషయానికి వచ్చేటప్పటికి కరువు వచ్చింది, ఐగుప్తుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళొద్దన్నాడు ప్రభు. గెరార్లోనే ఆగిపోయాడు ఆ కరువు కాలం. ఆ కరువు కాలంలోనే అక్కడ విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడు. కరువులోనే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను ఎరిగి ఉంటాడు, దేవుని ఆజ్ఞలకు లోబడతాడు. అలాగే మనం పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని ఆత్మ సంబంధమైన విషయాలు నెరవేర్చడానికి మన శరీర అవయవాలను సజీవ యాగముగా ఆయనకు అర్పించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు అంటే మీ ఇష్టము నెరవేర్చుకొనుటయందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏమిటి నవీన స్వభావం? దేవుని కొరకు సిద్ధపరిచిన సత్క్రియ. ఇక ఆయా భక్తుల జీవితాలు చూడండి, ఇక్కడి నుండి వర్తమానం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి దేవునికి ప్రత్యక్షపరచబడాలి అంటే, దేవుడు ఒక వ్యక్తిని కనుగొనాలి అంటే భూమి మీద ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నూతనపరచబడాలి. ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎలా ధరించుకుంటారు? ఆ శరీరపు అవయవాలు సజీవ యాగంగా అర్పించాలి. సజీవ యాగంగా అర్పించుకోవడం అంటే అర్థం ఏమిటి?
అంతకుముందు ఈ అవయవాలను మన ఇష్టాన్ని కొరకు, మన ఇష్టం నెరవేర్చుడు కొరకు ఉపయోగించాం. అవి దేవునికి విరోధంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుని కార్యాలు నెరవేర్చడానికి, పరిశుద్ధతను కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన అవయవాలను వినియోగించినప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం స్వతంత్రించుకో. దాని కొరకు మనకి ఇవ్వబడిన 2 వాగ్దానాలు. 1 పరిశుద్ధాత్మ, 2 యేసు అనేటువంటి వాగ్దానం. ఆయన మనకు విశ్రాంతిగా వాగ్దానం చేయబడ్డాడు. ఆయన మనకు జీవముగా వాగ్దానం చేయబడ్డాడు. ఆయన దైవిక లక్షణాలన్నిటిగా ఆయన వాగ్దానం చేయబడ్డాడు. ఆ వ్యక్తిత్వ లక్షణాలను స్వతంత్రించుకోవడం అంటే యేసు అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. యేసు అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకొని యేసు వలె మనం బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనం దేవునికి ప్రత్యక్షపరచబడతాం. ఇక అక్కడ కొన్ని ఆలోచనలు చెప్తాడు. పౌలు భక్తుడు ఎలా పరిచర్య చేశాడు, తన గురించి తాను ఏమని సాక్ష్యాలు చెప్పుకున్నాడు చెప్పండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయము, 12వ అధ్యాయము, అనేక అధ్యాయాల్లో తన సేవ ఎలాగ చేశాడు, అందుకొరకు ఎలాంటి సమర్పణ ప్రతిష్ఠ కలిగిన జీవితం జీవించాడు అనేక వచనాల్లో అని చెప్తాడు. ఉదాహరణకు ఒకటి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనమా, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమును అయి ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. 1వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ మాటలు, ఇలాంటి మాటలు ఉంటాయి. ఆయన ఎలాగూ బోధించాడు, ఆయన పరిచర్య ఎలాగ చేశాడు, ఆయన హృదయ వైఖరి ఎలాగుంది, కొన్ని 10 వచనాలు రాయబడ్డాయి. సహోదరులారా, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసు క్రీస్తును అనగా సెలవు వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య నెరక్కుందునని నిశ్చయించుకుంటుని, ఇలా బలహీనతతో భయంలో ఉంటుని ఆయన సేవను గురించి కదా, ఆయన ఎలాగూ చేశాడో ఆ సేవ. 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమే లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఆ క్రింద అనేక వచనాలు ఆయన ఎలాగున దేవుని సేవ చేశాడో, భూమి మీద ఈయన ఇలాగూ దేవునికి ఇష్టమైన సేవ చేయడం ద్వారా దేవుడు ఆయన అక్కడి నుండి చూస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు, నేను చేసే సేవ, నా ద్వారా జరిగించే దేవుని పరిచర్య నన్ను దేవునికి ప్రత్యక్షపరిచింది. మన జ్ఞాపకమే కదా యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనాల్లో, ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు అంటే ఆ దైవిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు కలిగి భూమి మీద నివసిస్తున్న వాడు దేవునికి ప్రత్యక్షపరచబడతాడు. అలాంటి వాడిని దేవుడు వెతుకుతున్నాడు. కొన్ని 10 ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు, కొన్ని 10 వచనాలు మనకు కనపడతాయి. లైన్ మీకు అర్థమైందని నమ్ముతారు. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, ఒక దైవ సేవకుడైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి అయినా అతడు దేవునికి ప్రత్యక్షపరచబడి ఉండాలి. దేవుడు ఎవరిని చూడగలుగుతాడు? ప్రత్యక్షత అంటే అదృశ్యమైన వాటిని చూడడం కదా. మన హృదయాలోచనలు, మనము నిర్ణయాలు తీసుకోవడానికి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మనకు ఆ వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. వాటిని ఉపయోగించి భూమి మీద క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి మనల్ని మనం తగ్గించుకొని దీనత్వం, సాత్వికం నేర్చుకొని దేవుని చిత్తం, నీకు అప్పగింపబడిన పనిని నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళితే దేవుడు నిన్ను పరిశీలనగా చూస్తూ ఉంటాడో.
నీవు ఆయనకు ప్రత్యక్షపరచబడినట్టు. ఒక సేవకుడైనా అంతే. దేవునికి ప్రత్యక్షపరచబడినటువంటి వ్యక్తి యొక్క సేవే అది ఫలభరితమైన ఆత్మ సంబంధమైన సేవగా కట్టబడుతుంది. మనుష్య జ్ఞానముతోనూ ఇంకే విధంగా ఆ సేవ వాక్చాతుర్యంతోనూ కట్టేటువంటి సేవ దేవునికి ప్రీతికరమైనది కాదు. అటు వారికి ప్రత్యక్షపరచబడరు దేవునికి. ఇప్పుడు మరల మూలవాక్యం దగ్గరికి రండి. కాగా మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం. ఈ మాట అర్థమైంది కదండి. దేవునికి ప్రత్యక్షపరచబడము అంటే సింపుల్గా ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్. భూమి మీద నువ్వు జీవించే జీవితం దేవుని చిత్తానుసారమైంది అయితే దేవుడు నిన్ను దృష్టి ఉంచి చూస్తాడు. నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నువ్వు ప్రయాసపడి, అందుకు నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించుకోవాలి. బలిగా అర్పించబడిన ఇస్సాకు ఎలాగూ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకు బలిగా ఆ బలిపీఠం మీదకి వెళ్ళకపోతే ఇస్సాకు ఆ వాగ్దానం వచ్చేదంటారా? లేదు. యాకోబు జ్యేష్ఠత్వం కొరకు ఆ ప్రయాసపడి పానార్పముగా పోయబడకపోతే 20 సంవత్సరాలు తరమబడి దాస్యత్వం క్రింద ఉండి ఆ జ్యేష్ఠత్వం కొరకు ఆ తృష్ణ కలిగి ఉండకపోతే యాకోబు ఆ ప్రణాళికలో ఉండేవాడా? అలాగే నీవు కూడా నీ కొరకైన ప్రణాళిక దేవుడు నీకు తెలియపరిచినప్పుడు దాని కొరకు నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు అర్పించుకుంటేనే ఆయనకు ప్రత్యక్షపరచబడతాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం చూడండి. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. అంటే దేవునికి ప్రత్యక్షపరచబడిన దైవ సేవకుడిని వారి దగ్గర వాక్యం ఉంటున్న విశ్వాస బృందము కూడా ఈ వ్యక్తి దేవునికి ప్రత్యక్షపరచబడిన వ్యక్తి అని గుర్తుపట్టాలి. ఎలాగూ వారి మనస్సాక్షి సాక్ష్యం చెప్తారు. ఎలా చెప్తున్నాడు ఈ కొరింథీ సంఘాన్ని గురించి మనకు తెలుసు. ఈ మొదటి పత్రిక అంతా కూడా అనేక హెచ్చరికలు, గద్దింపులు, దిద్దుబాట్లు ఉన్నాయి. అవునా? మీలో కక్షలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, లేకుంటే వివాహాన్ని గురించిన వివాదాస్పదమైన విషయాలు ఉన్నాయి, విగ్రహారాధన గురించి వ్యతిరేకమైన భావనలు ఉన్నాయి, పునరుత్థానాన్ని గురించి, కృపావరాల గురించి మీ ఆలోచనలు సరైనవి కావు. సరైనవి ఏమిటి అంటే ఆ దిద్దుబాటు గురించి రాసుకుంటూ వచ్చాడు మొదటి పత్రిక. అప్పుడు ఏం చేశారు వీరు? ఏం చేశారు? దాని గురించి పశ్చాత్తాపడ్డారు, దేవునితో సమాధానపడ్డారు. ఆయన ఏమేం చెప్పాడు అవన్నీ దిద్దుబాటు చేసుకున్నారు. ఎందుకు దిద్దుబాటు చేసుకున్నారు వీళ్ళు? ఈ దైవ సేవకుడు దేవునికి ప్రత్యక్షపరచబడిన దైవ సేవకుడు అని వాళ్ళు గుర్తుపట్టారు గనక దేవునికి లోబడినట్టు ఆ దైవ సేవకుని ద్వారా ప్రత్యక్షపరచబడిన అంశాల విషయంలో వాళ్ళు లోబడ్డారు. ఒకవేళ ఈ దైవ సేవకుడు దేవునికి ప్రత్యక్షపరచబడిన వాడు కాడు అనుకుంటే వాళ్ళు లోబడరు, వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం రాదు. నా మాట అర్థమైందండి? నీ కొరకు నువ్వు వెంబడిస్తున్న దైవ సేవకుడు అతడు దేవునికి ప్రత్యక్షపరచబడిన వాడా కాదా? అది గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి? దేవునికి ప్రత్యక్షపరచబడాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కొన్ని వచనాలు నేను చూపించాను. ఆ ప్యాటర్న్ చాలా పెద్దది, అది చాలా పెద్దది. అవన్నీ చూసి పౌలు గారి పరిచర్య, ఆదిమ అపోస్తలుల పరిచర్య, ఆ పరిచర్యలు ఎలా ఉన్నాయి, అబ్రహాం జీవితంలో దేవుడు ఎందుకు పిలిచాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి పిలిచాడు, అలాగే ఒక్కొక్క భక్తుని జీవితంలో దేవుడు వారిని పిలిచాడు అంటే వారికి భూమి మీద ఉన్న జనులందరిలో ఆయా తరాలలో ఆయా వ్యక్తులు దేవునికి ప్రత్యక్షపరచబడ్డారు అని అర్థం. అలాగే భూమి మీద కూడా ఎవరైతే ఈ సత్యాన్ని అన్వేషిస్తున్నారో వారిని పిలిచాడు. లోకంలో వాళ్ళ దృష్టికి వారు వెర్రివారికి ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, తృణీకరించబడిన వారికి ఉన్నారు. కానీ నీ హృదయాన్ని చూసి పిలిచాడు, నీ అంతరంగాన్ని చూసి పిలిచాడు, నీలో ఉన్న ఆసక్తిని, సత్యం పట్ల ఆసక్తిని చూసి ఆయన పిలిచాడు. అది రక్షణ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత
ఆయన నీ యందు ఉంచిన విశ్వాసము, నీకు అనుగ్రహించిన కృప, నీకు అనుగ్రహించబడిన వివిధ తలాంతులను వినియోగించుకొని నువ్వు దైవభక్తి సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క మెట్టులో నువ్వు ఆయనకు సమీపంగా వెళుతున్నప్పుడు అదే సమయంలో నీ చుట్టూ ఆ ఆత్మీయంగా ఎదుగుతున్న నీ మీద వ్యతిరేకంగా పనిచేసే అనేక శక్తులు, వ్యక్తులు, ప్రభావాలు నీ మీద పనిచేస్తాయి. నువ్వు దేవునికి సమీపిస్తుడు అయ్యే కొలది నీకు విరోధుల జాబితా పెరుగుతుంది, వ్యతిరేకమైన పరిస్థితుల జాబితా పెరుగుతుంది. ఎల్కేజీలో ఉండే పరీక్ష వేరు, 10th క్లాస్ వేరు, డిగ్రీ వేరు, పీజీ వేరు, యూపీపీసీ వేరు. నువ్వు దేవునితో సమీపంగా వెళ్ళే కొలది నీ పోరాటం పెరుగుతుంది, దాని తీవ్రత పెరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు తొట్టెళ్లకుండా ఆ గురి మీదే నీ దృష్టిని నిలిపి దైవభక్తి సాధన చేస్తావా, చేయవా? దేవుడు ప్రతి క్షణం నేను పరిశీలిస్తున్నాడు. నీకు ఇవ్వబడిన ఏ సమస్య అయినా, ఏ ఆశ అయినా, నీ హృదయంలో ఉన్న ఆశ అయినా, ఆసక్తి అయినా, నువ్వు జీవితంలో నువ్వు ఏ పోరాటంలో నిలవబడి ఉన్నా వాటన్నిటినీ ఆయన చూస్తున్నాడు. చూసి ఆయన వెతుకుతున్నాడు. దేవుని మనస్సరికి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా లేదా? అలాగున్న నీవు ఒక దైవ సేవకుడు గురించి చెప్పాను కదా, ఆ దైవ సేవకుడు దేవునికి ప్రత్యక్షపరచబడి ఉన్నట్లు ఆయన దగ్గర వాక్యం వింటున్న, ఆయన వెంబడిస్తున్న విశ్వాస సమాజం యొక్క మనస్సాక్షికి ఆ ప్రత్యక్షత కలిగినట్లు. కలిగితే ఏం జరుగుతుంది? దైవ సేవకుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట లేఖనాలతో పరిశీలించుకొని ఇది దేవుని మాట అని లోబడతాం, పశ్చాత్తాపడతాం. వ్యతిరేకంగా ఉంటే సరి చేసుకొని సమాధానపడతాం. ఈ అనుభవం దైవ సేవకుల్లో ఉన్నట్టుగా నీవు దేవునికి ప్రత్యక్షపరచబడినటువంటి వ్యక్తిగా నీ కుటుంబంలోని వ్యక్తులు నిన్ను గుర్తుపడితే, ఈ వ్యక్తిలో దైవం ఉన్నారు, ఈ వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు అని వారి మనస్సు నిన్ను గురించిన సాక్ష్యం పలుకుతుంటే వారి మనస్సాక్షి, వారిలో కూడా పశ్చాత్తాపం అనే ప్రక్రియ జరుగుతుంది. వారు కూడా దేవునికి లోబడ్డం అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక సేవకులకే కాదు. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా, మీరు నన్ను పోలినాడు. ఎవరికి? విశ్వాస బృందానికా చెప్పింది? సేవక బృందానికా? అందరికీ చెప్పాడు. కాబట్టి మేము దేవునికి ప్రత్యక్షపరచబడి ఉన్నాము అనే మాట సేవకునికి ఎంత వాస్తవమో దేవుని ఆత్మను పొందిన ప్రతి విశ్వాసి కూడా అంతే సత్యము. కాబట్టి ఉదయం లేచింది మొదలు రాత్రి పడకు వెళ్ళే వరకు నీకు ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు, పోరాటాలు, అవసరతలు ఏమున్నా వాటి విషయంలో దేవుని మనస్సరి నువ్వు ప్రవర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు 2 వాగ్దానాలు నీకు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ అనే వాగ్దానం ఏం చేస్తుంది? నీలో ఉన్న ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనే నీ తపన బట్టి నిన్ను యేసు దగ్గరకు తీసుకువెళ్తుంది. యేసు ఏం చేస్తారు? నీ హృదయంలో ఉన్న ఆశను బట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు కనుక ఆయన ఆ కార్యము సత్క్రియ చేయడం కొరకు నీ నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేస్తారు. విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి కుమారుని బట్టి మనకు అవసరమైన కృపను మనకిస్తాడు. ఆ పోరాటంలో జయించే శక్తిని మనకిస్తాడు. ఆ శోధనను సహించేటువంటి శక్తిని మనకిస్తాడు. ఆ కృప ఆయన యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది. అలాగున ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలుగుతాం, ప్రతి పోరాటాన్ని మనం ఎదుర్కోగలుగుతాం, ప్రతి సమస్యలో కూడా దేవుని పక్షంగా నిలవబడగలుగుతాం. ఎప్పుడు? మనము దేవునికి ప్రత్యక్షపరచబడినప్పుడు. ఆటోమేటిక్గా మన ప్రమేయము లేకుండానే విశ్వాసులు అందరూ కూడా దైవ సేవకుని గుర్తుపట్టలేరు. ఇతడు దేవునికి ప్రత్యక్షపరచబడిన వాడు అని గుర్తుపడితే ఆ సేవకుని విడిచి వెళ్ళలేరు. ఎక్కడికి పడితే అక్కడికి తిరగరు. ఎందుకు? ఆయన ద్వారా చెప్పిన విషయాలు నెరవేర్చడానికి నీకు సమయం సరిపోవడంలా. ఇంకొక విషయం కొరకు నువ్వు ఎక్కడికి పరిగెడతావు? అలాగని ఆ సేవకుడి కంటే అత్యున్నతమైనటువంటి అభిషేకం కలిగిన దైవ సేవకుడు పట్టడానికి వస్తే మేలు కలుగుద్ది అనుకుంటే ఆ సేవకుడే ముందు వెళతాడు అవకాశం ఉంటే, లేకపోతే బిడ్డలను అందరినీ వెళ్ళి రమ్మని పంపిస్తాడు. వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు. కాబట్టి
మన మూలవాక్యం ఏమిటి? మేము దేవునికి ప్రత్యక్షపరచబడ్డవారు. ఈ సాక్ష్యం నువ్వు చెప్పుకోగలవా? నీ గురించి, నా గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే తప్పు చేస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, సరైన ప్రార్థనా జీవితం, భక్తి జీవితం లేకుండా నా సంగతి అంతా దేవుడికి తెలుసులే, ఆ బ్యాచ్ కాదు ఇది. ఆ బ్యాచ్ కాదు ఇది. దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం అంటే నేను చేస్తున్న ప్రతి పని ఆయనకు ఆమోదయోగ్యమైంది. మొదటి పత్రికలో చెప్పాడు కదా, నా యందు నాకు ఏ దోషము కానరావడం లేదని. పరిశీలించుకున్నాక ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. అవన్నీ చెప్పిన తర్వాతే మీలో వ్యభిచారం ఉందన్నాడు. 4లో దోషం కానరాలేదన్నాడు. 5లో వ్యభిచారం గురించి చెప్పాడు. 6లో శరీరంతో జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు. 7 వివాహం గురించి చెప్పాడు. 8 విగ్రహారాధన గురించి చెప్పాడు. 9 ఆలయ కృత్యాల గురించి, తన పరిచర్య గురించి చెప్పాడు. 10, 11లో ప్రభు బల గురించి చెప్పాడు. 12, 13, 14లో కృపావరాల గురించి చెప్పాడు. 15లో పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. 16లో కంక్లూజన్ వర్డ్స్ చెప్పాడు. తను పరిశీలించుకున్నాకే. అలాగే మనం ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకొని మనం దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా, దేవుడిది అంగీకరించాడు లేదా, లేకపోతే మనకు తెలియదు, రాదు. ప్రభువా నాకు బోధించు, నన్ను నడిపించు, నన్ను ఎక్కి అప్పగించుకుంటున్నా, నువ్వు నడిపించిన దాన్ని బట్టి నేను నడుస్తా అని ఆయన అప్పగించుకోవడం ద్వారా ఆయన మనల్ని కనిపెట్టి చూస్తాడు. మన నడతల్లో మనకి తోడుగా ఉంటాడు. మన యందుండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ సమయంలో మన కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారో వారు మనల్ని గుర్తుపడతారు. ఈ వ్యక్తి దైవ సేవకుడు లేదా ఈ విశ్వాసి క్రీస్తుకు ప్రత్యక్షపరచబడిన వ్యక్తి అని. ఎప్పుడైతే వారి మనస్సాక్షులు అలా ఒప్పించబడ్డాయో ఆటోమేటిక్గా వాళ్ళు లోపడతారు. నువ్వేం వాళ్ళకి స్పెషల్గా బోధించక్కర్లా. నీలో ఉన్న దేవుని కార్యకార్య శక్తి వారిలోకి ప్రవహిస్తుంది. కొలసి 1:28 ఏమన్నాడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుష్యునికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాం. ఇది దేవునికి ప్రత్యక్షపరచబడిన సేవకుడు చేసే పని. అప్పుడేమైంది? అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. ఎలాగూ? ఆయన క్రియాశక్తిని బట్టి. ఎప్పుడు? నా పని నేను చేసినప్పుడు, ప్రతి మనుషుడికి బోధించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు. వాళ్ళకి బోధించాలి, బుద్ధి చెప్పాలంటే ముందు నాకు నేను బోధించుకోవాలి, నాకు నేను బుద్ధి చెప్పుకోవాలి. అప్పుడే అలాగే నీవు దేవునికి ప్రత్యక్షపరచబడినప్పుడు అనేకులు దేవుని తట్టు తిరగడానికి దేవుడు నేను వాడుకుంటాడు. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయనుగాక. అలాగే దేవునికి ప్రత్యక్షపరచబడిన వ్యక్తులను మనం గుర్తుపట్టడానికి కూడా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మన మనస్సాక్షులు ఒప్పించబడాలి. అప్పుడే ఆ ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయనుగాక. అవును. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని మా ప్రియ ప్రభువా, మరొకసారి మీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని మేము నమ్ముచున్నాం. పౌలు అనుభవం అది. అట్టి సాక్ష్యం నా బిడ్డలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రత్యక్షపరచబడాలి అంటే మా క్రియలు ఎలాగ ఉండాలో, మా ఆలోచనలు ఎలాగ ఉండాలో, మా వైఖరి ఎలాగ ఉండాలో, అయ్యా మీ చిత్తం పట్ల మా ఇష్టం ఎలాగో, చిత్తవృత్తి ఎలాగ ఉండాలో, నూతన పరచబడడానికి మమ్మల్ని మేము ఎలాగో సమర్పించుకోవాలో, మా అవయవాలను నీతికి సాధనాలు ఎలాగో అప్పగించుకోవాలో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. వాగ్దానం చేయబడినటువంటి అయ్యా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ వాగ్దానములకు సమాన వారసులై వాగ్దాన నెరవేర్పు కొరకు వారు గుడారాల్లోనే నివసించారు. నిలవరమైన పట్టణం కొరకు వారు ఎదురు చూశారు. అలాగనే ఈ భూమి మీద మేము
కలిగి ఉన్నవి ఏవి శాశ్వతమైనవి కావు కనుక శాశ్వతమైన పైనున్న వాటి కొరకు మేము ఎదురు చూస్తూ ఈ భూమి మీద అయ్యా మీ మనస్సరికి మీ క్రీస్తు యేసును కలిగిన మనసును కలిగి మీ వాగ్దానమును స్వతంత్రించుకొని మా కొరకైన మీ సత్క్రియలు సఫలత పొందినట్లు మీకు ప్రత్యక్షపరచబడిన వారముగాను అయ్యా మా కొరకు నియమించబడిన వ్యక్తులకు ప్రత్యక్షపరచబడే వారిగాను వారి మనసాక్షులకు మేము ఈ భూమి మీద బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటూ అటు కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు బంధిక నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడే ఉన్నదాకా. ఆమేన్. అందరికీ వందనాలు.